హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మటన్ కర్రీ అయితే చేస్తున్నా. మటన్ కర్రీలోకి మసాలా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ తీసుకున్నా, అట్లాగే టమాటో కట్ చేసి పెట్టుకున్నా, అట్లాగే అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటారండి. ఇప్పుడైతే ప్రజెంట్ నా దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కాబట్టి దాంట్లో కలుపుకున్నా. అట్లాగే కొంచెం సోంపు, లవంగం, చెక్క కూడా వేసుకుంటాను. ఇవన్నీ కలిపి మిక్సీకి పట్టేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇంకా మటన్ అయితే నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లో అయితే చేసుకుంటా. ఇప్పుడు నేను ఆయిల్ ఏం వేయకుండా డీప్ ఫ్రై చేయాలండి కుక్కర్లో. అట్లా సిమ్లో పెట్టి కొంచెం పసుపు వేసుకుంటే నీరంతా కూడా వచ్చేస్తుంది బయటికి. ఇంకా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది నీరంతా బాగా ఎగిరిపోవాలి. నేను మటన్ చేసేటప్పుడు ఫస్ట్లో ఉప్పు అయితే వేయనండి. కూర అంతా చేసిన తర్వాత లాస్ట్లో అయితే వేస్తా. ఫస్ట్లోని ఉప్పు వేస్తే ముక్క ఇంకా గట్టి పడిపోతుందంట మటన్కి, అందుకని లాస్ట్లో వేస్తాను నేను దించుకునే ముందు. ఉప్పు వేస్తే ముక్క ఇట్లా గట్టి పడిపోతుందని చెప్పి మా నాన్న అయితే చెప్పారు. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతా. ఇంకా నీరంతా ఎగిరిపోయింది. నీళ్ళు అయితే పోసుకుంటున్నాను మొక్క మునిగేదాకా. పోసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసుకుంటా. నేనైతే 10 విజిల్ అయితే పెట్టుకున్నాను. మొక్క బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి. ఇంకా పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మసాలా అయితే మిక్సీకి పట్టి పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే వేసుకుంటున్నాను. మసాలాను అయితే బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. అట్లాగే 2 టేబుల్ స్పూన్ల కారము, ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మటన్కి మాత్రం. ఇంకా ఈ పౌడర్లన్నీ వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి వీటిని కూడా. వేపుకున్న తర్వాత ఇంకా పక్కన అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాను కదా మటను, అదైతే వేసుకుంటున్నాను. మటన్లోకి రైస్ కంటే కూడా సంగటి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. దీని కాంబినేషన్ నేనైతే సంగటే చేశాను. ఇప్పుడు మటన్ అయితే బాగా మెత్తగా అయితే ఉడిగిపోయింది. ఇంకా మటన్ అయితే మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా వేసుకుని బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మటన్ కుక్కర్లో ఉడికించినప్పుడు వాటర్ అయితే పోసుకున్నాను కదా, అదే వాటర్ ఇప్పుడు కర్రీలో కూడా వాడతానండి. అట్లా వాడితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ వాటర్ వల్ల సగం టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను. ఫస్ట్లో అయితే ఉప్పు వేయనని చెప్పాను కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కర్రీ. ఇప్పుడైతే వేసుకుంటున్నా. అట్లాగే కొంచెం దించుకునే ముందు కొత్తిమీర కూడా వేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.